హలో అండి. సొరకాయ తాలింపుని ఎప్పుడైనా ట్రై చేశారా? పొడి పొడిగా వచ్చి చాలా బావుంటుంది. పప్పు కూరల్లోకి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. సొరకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా! పొడి పొడిగా ఎలా వస్తుంది అని అనుకోవద్దు. చాలా బా వస్తుందనమాట. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. లేత సొరకాయని తీసుకుంటే పీల్ తీయాల్సిన అవసరం లేదు. సొరకాయని కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకొని నీళ్లు వంచేసి పక్కనుంచుకోవాలి. తర్వాత పోపు కోసం బాండలో పెట్టి ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, నలగొట్టుకున్న తెల్లపాయలు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత నీళ్లు వంచేసి పక్కనుంచుకున్న సొరకాయ ముక్కలను కూడా అందులో వేసేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. దోసెత్తే గెంటితో ఈ తాలింపుని కిందకి పైకి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు నలిగిపోకుండా ఉంటాయి. నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఈ తాలింపుని ఇలా జాగ్రత్తగా కలిపెట్టిన తర్వాత ఉప్పు, కారం ఇంకా వేయించి పొడి చేసి పెట్టుకున్న వేరుశెనగ పప్పులు కూడా వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత మనకు టేస్టీ సొరకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది. పొడి పొడిగా వచ్చి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి. పప్పు కూరల్లోకి, గోంగూర కర్రీలోకి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మేమైతే గోంగూర కర్రీ చేసుకున్నప్పుడు ఈ తాలింపు చేసుకున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. హలో అండి. సొరకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఒకటి సొరకాయ బజ్జి కూర చాలా బావుంటుంది. ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ సీజన్‌లో సొరకాయ తినడం వల్ల మనకు చలువ చేస్తుంది. ఇలాంటి వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ సొరకాయ బజ్జి కోసం లేత సొరకాయ తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత సరిపడా పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, పీల్ తీసేసిన 2 టమోటాలు, ఇంకా చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు, పసుపు, నీళ్లు వేసి కుక్కర్‌లో పెట్టి 4 విజిల్స్ రానిస్తే ముక్క మనకు ఈ విధంగా మెత్తబడుతుంది. తర్వాత కుక్కర్‌లో ఉన్న ఎక్స్ట్రా వాటర్‌ని బౌల్‌లోకి తీసేసుకొని ఉప్పు వేసి ఇలా పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఈ కూరకి తిరగమాత చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన బాండలో పెట్టి ఆయిల్ వేసి మీరు పోపు దినుసులు వేసుకోవచ్చు. నేనైతే కూర వడియం ఉంటుంది. దాంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం వేసేసుకొని ఉప్పు, మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగాక మెదిపి ఉంచుకున్న సొరకాయ బజ్జిని కూడా అందులో వేసేసి 2 మినిట్స్ ఉడికిస్తే టేస్టీ సొరకాయ బజ్జి కూర రెడీ. చూసారు కదా! సొరకాయ బజ్జి, సొరకాయ తాలింపు ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రతి వెజిటబుల్‌తో రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇవి ట్రెడిషనల్ వంటలు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నెల్లూరు వాళ్ళకైతే బజ్జి కూరలు చాలా ఫేమస్. రైస్‌లోకి కాంబినేషన్ చాలా బావుంటుంది. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి వెరైటీస్ కోసం సూపర్ సత్తా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.